శ్రీమాత్రే నమః. ఈరోజు ఆ మిద్దె తోటలో పొట్లకాయలు హార్వెస్ట్. ఈ పొట్లకాయలు నేను మళ్ళీ వేరే మడిలో నాటుకున్నాను. ఈ మడిలో 2 మొక్కలు నాటాను. ఇది వైట్ పొట్ల, ఇది గ్రీన్ కాడ ఉంది కాబట్టి ఇది గ్రీన్ పొట్ల విత్తనాలు నాటాను. నేను ప్రతి నెలలో ఎక్కడో ఒక చోట ఖాళీ మడుల్లో విత్తనాలు నాటుకుంటూ ఉంటాను. అంతకుముందు నాటిన 3 మళ్ళల్లో పొట్ల విత్తనాలు క్రాప్ వచ్చి కొంత రెస్ట్ తీసుకుంటున్నాయి. ఎరువులు వేసాను. ఇప్పుడు ఆ క్రాప్ అయిపోగానే మళ్ళీ నాకు ఈ వేరే మళ్ళీలో పొట్లకాయలు వస్తున్నాయి. ఇవి గ్రీన్ పిచ్చుక పొట్లు అనుకుంటా. తాడు కట్టినా కూడా ఇంకెంతకు మించి సైజు పెరగట్లేదు. ఇదేమో పిచ్చుక పొట్ల అనుకొని వైట్, తాడు కట్టలేదు. ఇది పొడవదు అనుకుంటా. నేను షాప్లో తెచ్చుకున్న సీడ్స్ ఎన్ని రకాలు పొట్లకాయలు కాసినాయో నాకు ఈ సంవత్సరం. ఈ పొట్లకాయలు కట్ చేసుకున్నా. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసుకున్నా. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. ఇది లాంగ్ గ్రీన్. ఇవి ఇక్కడ పెట్టుకొని ఇంకా కొన్ని ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇది కూడా ఇక్కడ పెట్టుకొని ఇంకా ఉన్నాయేమో చూసి తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చిట్టి పొట్లకాయలు అన్నాను కదా, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి గ్రీన్ పిచ్చుక పొట్ల. చిట్టి పొట్లకాయలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి. కంపోస్ట్ చేసిన గ్రో బ్యాగుల్లో తోటకూర మళ్ళీ హార్వెస్ట్కి సిద్ధంగా ఉంది.
ఇదంతా కూడా కట్ చేసుకుందాం. కంపోస్ట్ చేసిన చిన్న నర్సరీ గ్రో బ్యాగుల్లో సెకండ్ టైం మళ్ళీ తోటకూర హార్వెస్ట్. ఎంత వచ్చిందో 2 సార్లకి సరిపోయే అంత. నేను మిద్దె తోట పెట్టినప్పటి నుంచి ఏ రోజు వెజిటబుల్స్ ఆ రోజు ఫ్రెష్గా కట్ చేసుకునేదాన్ని. అలా చూపిస్తుంటే వీడియోస్ మీకు ఒక్కరోజు కోసుకున్న వెజిటబుల్స్ మీకు చూపిస్తుంటే మీకు నచ్చదు కదా, వ్యూస్ కూడా అంతగా రావట్లేదు. అందుకని నేను 2 రోజులకి సరిపోను కట్ చేసుకుంటున్నా. ఇంకంతకు మించి మొత్తం వారానికి సరిపడా వెజిటబుల్స్ మాత్రం నేను కట్ చేయను, నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా. ఎంత తోటకూర ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5% విటమిన్స్ తగ్గిపోతాయి. ఇది నేను చెప్పట్లేదు, నిపుణులే చెప్పారు. ఈరోజు నా మిద్దె తోట ఉత్పత్తి చిట్టి పొట్ల, లాంగ్ గ్రీన్ పొట్ల, గ్రీన్ పిచ్చుక పొట్ల, ఇంత తోటకూర. శ్రీమాత్రే నమః.